పిఠాపురం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పుడు వ్యవహారం ముదురుతున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన పెండెం దొరబాబు తాజాగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన దాదాపు 7-8 నెలలుగా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఆయన 6 నెలలు దాటిన తర్వాత జనసేన ఎంట్రీకి క్లియరెన్స్ దక్కింది. ఇన్నాళ్ళుగా ఆయన జనసేన ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్న ఆ పార్టీ అధిష్టానం హఠాత్తుగా నిర్ణయం తీసుకుని పెండెం దొరబాబుకి కండువా కప్పేసింది. ఏంటి ఇప్పుడు ఎందుకు కండువా కప్పారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి పెండెం దొరబాబుని పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీలో చేర్చుకుంటారు అని చాలామందే ఊహించారు. కానీ అందుకు భిన్నంగా పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిచి మరీ ఆయనకి కండువా కప్పినటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ ఎమ్మెల్సీ సీటు వ్యవహారం ఇంకా తేలలేదు. ఆయనకి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్నది అస్పష్టంగానే ఉంది. ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఎన్నికల ముంగిట ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా అమలు పరచాల్సిందే అని ఆయన టీడీపీ నాయకత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద మరొక వైపు నుంచి ఒత్తిడి ఉండడంతోనే ఇది జాప్యం జరుగుతోంది అనేటువంటి ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా జనసేన నాయకత్వం వర్మకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడానికి అంగీకరించడం లేదు. పిఠాపురంలో 2వ పవర్ సెంటర్ ఎదగడానికి ససేమిరా అంటోంది అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఇది ఇప్పుడు వర్మకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆయన ఆశల మీద నీళ్లు జల్లేస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల వ్యవహారంలో ఒక స్పష్టత వచ్చినప్పటికీ వర్మ విషయం తేలకపోవడంతోనే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతుందన్న ప్రచారం ఉంది. అదే సమయంలో వర్మకి అభ్యర్థిత్వం కన్ఫర్మ్ చేస్తే అది జనసేన నాయకత్వానికి ఆగ్రహం కలిగించే అంశం అవుతుందని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా చాలామందే లెక్కలేస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయాన్ని తేల్చకుండా నాంచేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తుందనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇదే సమయంలో పిఠాపురంలో వర్మకి అభ్యర్థిత్వం కన్ఫర్మ్ చేయడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తుందన్న ప్రచారం సాగుతున్నటువంటి తరుణంలోనే పిఠాపురంలోనే పెండెం దొరబాబు మరొక మాజీ ఎమ్మెల్యేని నేరుగా జనసేనలో తీసుకుని ఇన్నాళ్ళుగా వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి నాయకుడికి ఇప్పుడు కండువా కప్పినటువంటి వైనం ఆసక్తికరమైనటువంటి చర్చకి ఈ రెంటి మధ్య ఉన్నటువంటి లింక్ని తేటతెల్లం చేస్తుంది. పిఠాపురంలో వర్మకి అవకాశం కల్పించకూడదని ఒత్తిడి తెస్తూనే అదే సమయంలో జనసేన పార్టీకి బలమైనటువంటి నాయకత్వం అవసరమని జనసేన అధినాయకుడు భావిస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. పిఠాపురానికి తగినంత సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయించలేకపోవడంతో అక్కడ ఇన్ఛార్జిగా బలమైనటువంటి నాయకుడు ఉండాలనేటువంటి భావంతోనే పెండెం దొరబాబుకి కండువా కప్పినట్టుగా చెప్తున్నారు. త్వరలోనే దొరబాబుకి పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించి అక్కడ మొత్తం పార్టీ వ్యవహారాల్ని చక్కబెట్టేందుకు ఛాన్స్ ఇవ్వబోతున్నారనేటువంటి అంచనాలు వినబడుతున్నాయి. ఇదే జరిగితే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి మరొక తలనొప్పి తప్పదనేటువంటి అభిప్రాయం ఉంది. ఒకవేళ వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో ఆచితూచి అడుగులేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిజంగానే వర్మను పక్కన పెడితే అప్పుడు ఎట్లా స్పందిస్తారు? అదే సమయంలో వర్మను అక్కడ ఎమ్మెల్సీగా బరిలో దింపితే అదే పిఠాపురంలో జనసేన నాయకత్వం పెండెం దొరబాబుని తెర మీదకు తీసుకురావడం ద్వారా ఏ విధమైనటువంటి ఎత్తుగాళ్ళు వేయబోతుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది. దీంతో వర్మ వర్సెస్ దొరబాబు అది రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం వర్సెస్ జనసేన అన్నట్టుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుందా అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందే వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా తాజాగా పిఠాపురం కేంద్రంగా అటు తెలుగుదేశం ఇటు జనసేన వేస్తున్నటువంటి ఆసక్తికరమైనటువంటి అడుగులు అనేక మలుపులకి ఆస్కారం ఇవ్వబోతున్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.